Take first question. Your time starts now. Yes, time up. Take first question. Select the option that is related to the third term in the same way second term is related to first term and sixth term is related to fifth term. Now, first term and second term, these two are related based upon one future. In the same manner, next fifth one and sixth one, these two also related based upon same future. Then, by using that same future, we are going to replace this 87 and question mark. So, మనకి 72, 14 ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయండి. వన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 72 అండి, డిజిట్స్ వచ్చేసి ఇక్కడ 7, నెక్స్ట్ వచ్చేసి 2 అండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. 7 into 2 ఎంత మనకి 14. దట్ మీన్స్ సింప్లీ లాజిక్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్. సపోజ్ టేక్ హియర్ 9 into 6 అండి. 9 into 6 is what? 54. అదే విధంగా మనకి 8 to 7. 8 into 7 అయితే మనకి 56 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో మనకి ఇక్కడ లాజిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ డిజిట్స్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. So take your given question, study the given pattern carefully and select the number that can replace the question mark in it. So మనకి question mark place లో ఏ నెంబర్ వస్తుంది అంటున్నానండి. Once observe here, friends in row wise here they given 3, 4, 9, 17, 7, 2, 5, 15, 6, 8, 3 question mark. సో ఒకసారి రోలో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి take a sum of first 3 numbers. 3 plus 4 here 7, 7 plus 9 is here 16. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ వచ్చేసి మనకి 16 అండి. బట్ ఇక్కడ మనకి 17 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ప్లస్ 1 ఈక్వల్ టు హియర్ లాస్ట్ నెంబర్. గో ఫర్ నెక్స్ట్ రో. హియర్ 7 2 నెక్స్ట్ 5. 7 plus 2 హియర్ 9. 9 plus 5 వచ్చేసి మనకి 14 అండి. నౌ సో మన లాజిక్ ఏంది ఇక్కడ? సమ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 4th నెంబర్. నౌ 14 plus 1 is what? Here 15. Same manner we are going to replace question mark. Now 6 plus 8 plus 3. Yes, sum is here 17. Now 17 plus 1 is what? Here 18. So answer is option A is the answer. Take next question. Your time starts now. Yes, time up. Take your given question. In a certain code language, n is coded as 30 అండి. సో మనకి ఇక్కడ వచ్చేసి n వచ్చేసి 30గా కోడ్ చేశారండి. నెక్స్ట్ cot is coded as 78. cot is to be coded as 78. Then how will be pet is to be coded as. సో pet is to be coded as. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి n వచ్చేసి 30 అండి. హౌ? సపోజ్ ఫ్రెండ్స్ టేక్ హియర్ n ఫేస్ వాల్యూ అండి. n ఫేస్ వాల్యూ మనకి 14. So here but they given 30, that means face value into 2 plus 2, 14 into 2, 28 plus 2 is here 30. Same manner take here cot. C face value వచ్చేసి మనకి 3 అండి. O వచ్చేసి 15, T వచ్చేసి 20 అండి. మనకు సమ్ ఎంత ఇక్కడ 20 నెక్స్ట్ 15 టోటల్ 35. 35 plus 3 వచ్చేసి మనకి 38. బట్ మనకు లాజిక్ ఏంది ఇక్కడ? ఇయర్ ఇంటూ 2 ప్లస్ 2. సో 38 ఇంటూ 2 ప్లస్ 2. 38 into 2 is what? 76 plus 2 is here 78. Yes, the same manner we are going to replace this pet. Now P face value is 16, E face value వచ్చేసి మనకి 5, T వచ్చేసి 20 అండి. Now so 20 next 25 next 31 41 అండి. సమ్ వచ్చేసి మనకి 41. కానీ మన లాజిక్ ఏంది? సమ్ ఇంటూ 2 ప్లస్ 2. Now 41 into 2 ప్లస్ 2 అండి. 41 into 2 ఎంత మనకి 82 ప్లస్ 2 ఎంత 84. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుందండి. Take next question. Your time starts now.
Yes, time up. Take your given question. Which number will replace the question mark in the following series? సో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేసి ఏ నెంబర్ వస్తుంది అంటున్నాడండి. ఒకసారి ఇచ్చిన నెంబర్ సిరీస్ చూడండి ఇక్కడ 3, 7, 16, 35 క్వశ్చన్ మార్క్ 153. సో మనకి వచ్చేసి ఇక్కడ సిరీస్ ఇంక్రీజింగ్ అవుతూ ఉందండి. సో సిరీస్ ఇంక్రీజింగ్ అవుతుందంటే కంపల్సరీ మ్యాక్సిమం లాజిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుందండి. ఒకసారి చూడండి ఇక్కడ. సో 3, 7 అండి. మనకు వచ్చేసి 3 × 2 ఎంత 6. 6 + 1 ఎంత మనకి 7 అండి. సో లాజిక్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఇంటూ 2 + 1 = సెకండ్ నెంబర్. Now 7, 16. 7 × 2 here 14 + 2 is here 16. Now into 2 + 2. Next one వచ్చేసి 16. 16 × 2 ఎంత మనకి 32 అండి. 32 + 3 ఎంత మనకి 35. సో మనకి ఇక్కడ లాజిక్ వచ్చేసి into 2 + 1 into 2 + 2 into 2 + 3 into 2 + 4 and so on. Now సో ఇదే విధంగా మనకి 35 × 2 నెక్స్ట్ వన్ ఈజ్ +4. 35 × 2 ఎంత మనకి 70. 70 + 4 ఎంత మనకి 74. నెక్స్ట్ 74 × 2 అండి. 74 × 2 ఎంత మనకి 148. నెక్స్ట్ వచ్చేసి +1 +2 +3 +4 దట్ మీన్స్ హియర్ +5. సో 148 + 5 వచ్చేసి మనకి 153 అవుతుందండి. ఎస్ మనకి ఇక్కడ 153. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ కమ్ హియర్ 74. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Take next question. Your time starts now. Take next question. Your time starts now. Yes, time up. So take your given question. 4 number pairs have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the number pair that is different అండి. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ వచ్చేసి ఒక విధంగా ఉంటాయండి. ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది అంటున్నాడు. సో టేక్ కేర్ ఫస్ట్ వన్. సో 14 ఈజ్ రిలేటెడ్ టు 227. సో ఎలా అండి? సో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 14 నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి 15 అవుతుందండి. సో 15² వచ్చేసి మనకి 225 అవుతుంది. 225 + 2 ఎంత మనకి 227. అంటే మనకి లాజిక్ వచ్చేసి సో దే గివెన్ నెంబర్. సో 14 నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ + 2. 14 నెక్స్ట్ నెంబర్ ఈజ్ వాట్ 15. 15² + 2 ఈజ్ వాట్ హియర్ 227. నెక్స్ట్ 11 అండి. సో 11 నెక్స్ట్ నెంబర్ ఈజ్ హియర్ 12. 12² ఈజ్ హియర్ 144. 144 + 2 ఈజ్ వాట్ 146. నెక్స్ట్ వన్. సో టేక్ హియర్ నెక్స్ట్ లాస్ట్ వన్ టేక్ హియర్ 10. 10 నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 11. 11² ఈజ్ 121. 121 + 2 ఈజ్ హియర్ 123. నెక్స్ట్ టేక్ హియర్ దిస్ వన్ ఆప్షన్ సి. హియర్ దే గివెన్ 17. 17 నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి 18 అండి. 18² + 2. 18² వచ్చేసి మనకి 324 + 2 వచ్చేసి 326 అండి. బట్ ఇక్కడ మనకి 290 ఇచ్చాడు. సో దిస్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. వై మీన్స్ remaining 3 following the same logic, but option C is not following the remaining 3 logics. So option C is the different one. Take next question. Your time starts now. Yes, time up. Select the option in which the number set share the same relationship as that shared by the given number set. సో మనకు వచ్చేసి ఈ నెంబర్ సెట్కి వచ్చేసి ఒక లాజిక్ ఉంటుందండి. ఈ సేమ్ లాజిక్ వచ్చేసి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ సెట్ హ్యావింగ్. సపోజ్ వన్ సబ్జర్ హియర్ వాట్ ద లాజిక్ 17, 24, 45 అండి. సో ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ మనకు లాజిక్ వచ్చేసి +7 అండి. 17 + 7 అంటే మనకి 24. 24 to 45 లాజిక్ వచ్చేసి మనకి 24, 45. దిస్ వన్ ఈజ్ +21. దట్ మీన్స్ ఫస్ట్ నెంబర్ +7 ఈక్వల్ టు సెకండ్ నెంబర్ +21 ఈక్వల్ టు థర్డ్ నెంబర్. సో అదే విధంగా మనకి ఈ సేమ్ లాజిక్ బేస్ చేసుకొని ఈ ఆప్షన్ ఉంది అంటున్నాడు. టేక్ కేర్ ఫస్ట్ ఆప్షన్ ఇయర్. ఫస్ట్ నెంబర్ +7 12 + 7 వచ్చేసి మనకి 19. నెక్స్ట్ 19 + 21 అండి. సో 19 + 21 వచ్చేసి మనకి 40 అవుతుంది. ఎస్ దట్ మీన్స్ హియర్ ఆప్షన్ ఏ హ్యావింగ్ ద సేమ్ లాజిక్ యాజ్ గివెన్ సెట్. సో టేక్ హియర్ ద గివెన్ 12 నెక్స్ట్ 19 నెక్స్ట్ వన్ ఈస్ హియర్ 40 అండి. సో ఫస్ట్ నెంబర్ +7 12 + 7 19. నెక్స్ట్ 19 + 21 దిస్ వన్ ఈస్ వాట్ హియర్ 40. సో వాట్ ఎవర్ ద లాజిక్ ఈస్ ఫాలోడ్ బై అవర్ గివెన్ సెట్ ఆప్షన్ ఏ హ్యావింగ్ ద సేమ్ లాజిక్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Take next question. Your time starts now.
Yes, time up. So take your given question, study the given pattern carefully and select the number that can replace the question mark in it. So మనకి question mark place లో ఏ నెంబర్ వస్తుంది అంటున్నానండి. So once see here the given 28, 36, 252, 30, 32, 240, 36, 18 question mark అండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ కాలంలో వచ్చేసి 2 నెంబర్స్ వచ్చేసి స్మాల్ నెంబర్స్ అండి, కానీ ఇక్కడ మనకు వచ్చేసి బిగ్ నెంబర్ ఉంది. సో ఇక్కడ స్మాల్ నెంబర్స్ ఇక్కడ బిగ్ నెంబర్ ఉన్నప్పుడు కంపల్సరీ మ్యాక్సిమం లాజిక్ వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఉంటుందండి. వన్స్ అబ్జర్వ్ హియర్ దట్ టు హియర్ టేక్ హియర్ 28, నెక్స్ట్ వన్ ఈస్ హియర్ 36 by 4 అండి, by 4. సో ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ by 4. సో దిస్ వన్ ఈస్ వాట్ హియర్ 4 9s are 36 అండి. నౌ 28 into 9. So friends here 9 8s are here 72. Next 18. Next one is what here 25, 250, 21. That means here logic is first two numbers multiplication by 4 equal to third number. Suppose same manner check this one here 30 next into 32 by 4 and now 4 8s are 32. 30 into 4 is what here 240. That means here they given 240. Yes, same manner 36 into 18 by 4 and 4 9s are 36. 18 into 9 is what here 162. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుందండి. ఇక్కడ మనకు లాజిక్ వచ్చేసి ఇన్ ద కాలం ఫస్ట్ టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ బై 4 ఈక్వల్ టు నెక్స్ట్ కాలం. టేక్ నెక్స్ట్ వన్, టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. Select the option that is related to the third number in the same way second number is related to the first number and sixth number is related to the fifth number. So friends here first number and second number, these two are related based upon one future. In the same manner fifth one and sixth one, these two are also related based upon same future. By using that same future we are going to replace this 84 and this question mark place. ఒకసారి చూడండి ఇక్కడ 72 here 108. How these are related? Suppose friends take a 12 into 6 is what 72. Next 108 is what 12 into 9 is what here 108. Next same manner once observe here 102 and 17 6 are 102. Next one is what 17 9s are. That means here logic వచ్చేసి సో ఇక్కడ నెంబర్ ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ 6 ఇంటూ 9. అదేవిధంగా మనకి 84 ఇంటూ 6లో రావాలండి. దట్ మీన్స్ హియర్ 14 into 6, 14 into 6 is here 84. Next one is part here 14 into 9, 14 into 9. 14 into 9 అంతా మనకి 126 అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ లాజిక్ వచ్చేసి 12 into 6, 12 into 9, 9. The same manner 14 into 6, 14 into 9. Next 17 into 6, 17 into 9 అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. Take next question. Your time starts now. Yes, time up. So take your given one. In a certain code language, if fridge is written as GT LH LK, then in the same language how will you write the word kettle? Now friends take here మనకి ఫ్రిడ్జ్ ని వచ్చేసి FRIDG, ఈ ఫ్రిడ్జ్ ని వచ్చేసి మనకు వచ్చేసి ఆ GT LH LK గా కోడ్ చేశారండి. ఇన్ ద సేమ్ మేనర్ హియర్ క్యాటిల్ ని ఎలా కోడ్ చేయొచ్చు అంటున్నాడు. సో KE నెక్స్ట్ వన్ TT నెక్స్ట్ వన్ ఈస్ హియర్ LE. వన్ సీ ద లాజిక్ హియర్ మనకు వచ్చేసి F వచ్చాడు, ఇక్కడ G ఇచ్చాడండి. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి +1, R వచ్చేసి T ఇచ్చాడండి. R ప్లస్ వల్ల మనకి 18, T వచ్చేసి 20 అంటే మనకి ఇక్కడ +2, I వచ్చేసి 9 అండి, L వచ్చేసి 12 అంటే మనకి +3, ఆ D వచ్చేసి 4, H వచ్చేసి 8 అంటే +4, నెక్స్ట్ వచ్చేసి +5, నెక్స్ట్ వచ్చేసి +6 అంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంది +1 +2 +3 +4 అండ్ సో ఆన్. అదేవిధంగా మనకి దిస్ వన్ +1 +2 +3 +4 +5 +6 అండి. నౌ K +1.
సో 11 ప్లస్ 1 అంటే మనకి 12, 12 అంటే మనకి ఎల్, ఈ ప్లస్ 2 జీ, టీ 20 ప్లస్ 3 ఎంత అండి 23, 23 అంటే మనకి డబ్ల్యూ, 20 ప్లస్ 4 ఎక్స్, నెక్స్ట్ ఎల్ అంటే 12, 12 ప్లస్ 5 అంటే మనకి 17, 17 అంటే ఇక్కడ క్యూ, నెక్స్ట్ ఈ ప్లస్ 5, సో ఈ ప్లస్ 6 అండి. సో మనకి వచ్చేసి 11 అవుతుంది, 11 అంటే మనకి కే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎల్జీ డబ్ల్యూఎక్స్ క్యూకే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అండి. బట్ ఫ్రెండ్స్ డోంట్ సాల్వ్ ఎంటైర్ వర్డ్ అండి, డోంట్ సాల్వ్ ఎంటైర్ వర్డ్. సో యువర్ ఫస్ట్ లెటర్ లాజిక్ ఈస్ వాట్ +1. నౌ k plus 1 is L. So starting with L, how many options here we are having? We are having only one option. So direct answer is option A. So friends remember, and while solving CGL or CHSL question, simply after writing one or two letters, compulsory check the options. And why means maximum they will give 2 or 3 options same, and but like bank type they will not give one. So here only starting with L, here we are having only one option. By taking first letter only we can able to take answer is option A. And take next question, your time, take next question, your time starts now. Yes, time up. Here the given one is A plus B means A is wife of B, and అంటే మన ప్లస్ మీన్స్ హియర్ వైఫ్, ఏ మైనస్ బి మీన్స్ హియర్ బి ఈస్ డాటర్ ఆఫ్ ఏ. సో మైనస్ మీన్స్ మనకు డాటర్ అండి, కానీ రివర్స్లో ఇచ్చాడు బి ఈస్ డాటర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏ ఇంటూ బి మీన్స్ బి ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. సో మనకి ఇంటూ మీన్స్ ఇక్కడ బ్రదరు, బట్ రివర్స్లో ఇచ్చాడండి. నెక్స్ట్ వన్ ఏ డివైడ్ బై బి మీన్స్ ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి, హియర్ ద గివెన్ ఫార్వర్డ్ ఓన్లీ. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ పి ప్లస్ ఆర్ అన్నాడండి. సో ప్లస్ మీన్స్ వాట్ హియర్ వైఫ్. నౌ P is wife of R, that means here R is husband of P. Next R into T, into means what brother, but here reverse, that means R into T means T is brother of R. Take care given one T, this T is brother of R. Next one T minus Q, minus means what here daughter, but reverse, Q is the daughter of T. So మనకి ఇక్కడ వచ్చేసి Q వచ్చేసి daughter of T అంటండి. Next one here Q plus S, plus means what here wife. Now Q is the wife of S, that means here S is the husband of Q. Next one S divided by U, divided by means what father, S is the father of U, and so here yes, this S is father of U. So this is the entire statement. Now question is what, how P is related to mother of U, how P is related to mother of U, mother of U is what Q. So how P is related to Q, and how P is related to Q, here answer is what. Now question is how P is related to Q, and so here Q father is what here T, next T brother is R, now R wife is what here P. So here P is here paternal aunt, and P is paternal aunt. So paternal aunt here option is not there, that means here simple answer is what aunt, option C is the answer. Take next question, your time starts now. Yes, time up. So here the again question is from Silax. Here our requirement is which of the following conclusions are logically follows, that means here true conclusions. Take a statement, all singers are dancers. Friends take a singer, next this all singer is a dancer, and all singer is a dancer. Next one no dancer is a plumber. Friends take a dancer, here no dancer is a plumber. So these are the given statements. Take your first conclusion. Here conclusion number 1 is no plumber is a singer. We know entire boundary of dancer is not plumber. Here singer is within the boundary of dancer. So no singer is a plumber. So first one is a true conclusions. Second one, some singers are plumber. We know all singers are not plumber. But here some singers are plumber means this one is wrong. Next one, some dancers are singer. In entire boundary of dancer, singer is a some part of dancer is a singer. Yes, this one is true. That means here 1 and 3 are true, and 1 and 3 are true means now answer is option B. Take next question. Your time starts now.
Yes, time up. So take your given one. Which two signs need to be interchanged to make the following equation is correct and suppose friends take your first option. Here they given plus into and సో మనకి ఇంటూ ఉంటే ఇంటూ ప్లేస్లో ప్లస్ రీప్లేస్ చేయండి, నెక్స్ట్ ప్లస్ ఉంటే ప్లస్ ప్లేస్లో ఇంటూ రీప్లేస్ చేయండి అండి. సో మనకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనకి సింప్లిఫికేషన్ రూల్ ఈస్ వి బాడ్ మార్క్స్. సో ఫస్ట్ ప్రయారిటీ ఈస్ హియర్ డివిజన్ అండి. 16/8 అంటే మనకి 2, దట్ మీన్స్ హియర్ 14 ప్లస్ 2 నెక్స్ట్ ఇంటూ 2 మైనస్ 1 ఈక్వల్ టు హియర్ 17 అండి. సో 2 into 2 ఎంత మనకి 4. సో 14 plus 4 ఎంత మనకి 18. 18 minus 1 ఎంత 17. దట్ మీన్స్ హియర్ 17 ఈక్వల్ టు 17. సో LHS equal to RHS by substituting option A. So answer is option A. Take next question. Your time starts now. Yes, time up. So take your given question. Select the word pair in which two words are related in the same way as the two words in the following word pair. So friends, here these two are related based upon one future. By using the same future, which are the following option is there? So stale, what the meaning of stale means part here? Old one and stale means here old. Here fresh means part here new one. That means here stale means Telugu meaning is patadi and next fresh means here new one. That means here stale and fresh both are antonyms. Both are antonyms. Now hot sun, these two are not here antonyms. Create bad, these two are not here antonyms. Final, initial. So ending, starting, that means both are opposite. So answer is option C. Here old and fresh, these two are opposite. Final, initial, both are opposite. So మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. Take next question. Your time starts now. Yes, time up. So take your given question. Select the option that is related to the third letter cluster in the same way second letter cluster is related to the first letter cluster. So first two are related based upon one future. By using that same future, we are going to replace third one and fourth one. How these two are related? Once observe here. Here they given goat and GOAT. Goat is to be written as a DQYW. Next one. TRES ఈజ్ టు బి రిటర్న్ యాస్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి జీ ఇచ్చాడు, ఇక్కడ డి ఇచ్చారండి. సో మనకి జీ ఫేస్ వాల్యూ వచ్చేసి 7, డి వచ్చేసి 4 అండి. అంటే మనకి లాజిక్ వచ్చేసి -3 అవుతుంది. నెక్స్ట్ ఓ క్యూ అండి, మనకి ఓ ఫేస్ వాల్యూ వచ్చేసి 15, క్యూ వచ్చేసి 17 అండి. అంటే మనకి +2 అవుతుందండి. నెక్స్ట్ ఏ వై అండి, వన్స్ అబ్జర్వ్ హియర్ XYZA. నౌ ఏ వై, ఏ -1 -2 వచ్చేసి మనకి వై అవుతుందండి. నెక్స్ట్ TW, టీ ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి 20, డబ్ల్యూ వచ్చేసి 23. అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ +3 అవుతుంది. అంటే లాజిక్ వచ్చేసి -3 +2 -2 +3. సో ఎండింగ్ వచ్చేసి -3 +3, మిడిల్ వచ్చేసి +2 -2 అండి. నౌ సో -3 హియర్ +3, నెక్స్ట్ వన్ +2, నెక్స్ట్ -2. మనకి టీ ఫేస్ వాల్యూ 20 అండి. 20 - 3 అంటే మనకి 17. 17 అంటే మనకి క్యూ అండి. సో స్టార్టింగ్ విత్ క్యూ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ స్టార్టింగ్ విత్ క్యూ మనకు ఓన్లీ వన్ ఆప్షన్ ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ఆప్షన్ ఏ అవుతుందండి. సో మన ఎంటైర్ వర్డ్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సో స్టార్టింగ్ విత్ క్యూ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఆప్షన్. సో దట్ ఈస్ ఓన్లీ ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ చెక్ వన్స్ రిమైనింగ్ ఆర్ 18 + 2 ఎంత మనకి 20 అంటే టీ. ఈ -2, 5 - 2 ఎంత మనకి 3 అంటే సి. నెక్స్ట్ 19 + 3 ఎంత 22 అంటే మనకి వి. సో ఆన్సర్ వచ్చేసి QTCV. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Take next question. Your time starts now. Yes, time up. So take your given question. Select the combination of letters that when sequentially placed from left to right in the blanks of the given letter series will complete the series. So friends, for this type of questions, analyze the sequence. If not, substitute the options అండి.
Once if you are going to observe here, friends, here we are having ABA, here also we are having ABA. That means friends take here, once observe here, again I will take here, this one is ABA. Next one. After ABA here we are having, friends take here, BCN. Here we are having BCC. Next D. Next same one take here, ABA, BCCD. ABA, BCCD. That means here sequence is, here friends take here, ABA. Next one is here take again ABA. Next again ABA. Next one is here BCCD. Take this one BCCD. Again BCCD. Again BCCD. Yes. That means here ABA, BCCD. These two series are repeating, and by taking here first letter is B. Next one is A. Next one is C. Next one is C. Next one is for D. So answer is BA, CC, triple CD. BA, triple C, D means మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. టేక్ నెక్స్ట్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Yes, time up. 4 lateral clusters have been given, out of which 3 are alike in some manner, 1 is different. Select the odd lateral cluster. సో మనకు వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చాయండి. ఆ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది అంటున్నాడు. సో టేక్ వన్స్ హియర్. ఆప్షన్స్ హియర్ E opposite is V and E opposite letter is V. Now G opposite letter is here T. Now first letter opposite is third letter, second letter opposite is last letter. Go for next one here. First letter opposite. T opposite is here G. Next one. U opposite is here F and. But here they given D. Leave it. Next. N opposite is here M. O opposite is L. E opposite Z. D opposite W. So that means here option A, option C and option D having the same logic. So here logic is first letter opposite equal to third letter, second letter opposite equal to fourth letter except option B. So answer is option B. Take next question. Your time starts now. Yes, time up. Select the correct combination of mathematical signs to replace A sequentially from left to right and balance the following equation. సో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేసి ఏ ప్లేస్లో ఏ సింబల్స్ తీసుకుంటే ఈ ఈక్వేషన్ వచ్చేసి బ్యాలెన్స్ అవుతుందండి. అంటే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ అవ్వాలి. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇంటూ ఇచ్చాడు, నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ వచ్చేసి డివైడ్ బై అండి. సో మనకు వచ్చేసి ఒకసారి చూడండి, ఇక్కడ 3 డివైడ్ బై 13 అంటే మనకి కంపల్సరీ ఫ్రాక్షన్ వస్తుందండి. కానీ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ మనకి లేదు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ ఆ డివైడ్ బై ఇచ్చాడు, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ మనీ మైనస్. మనకి 3 - 13 ఎంత అండి? -10. సో మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చేసి -10 వస్తుంది. ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చేసి మనకి పాజిటివ్ ఉంది. సో ఆప్షన్ బి కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ హియర్ మైనస్ వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ వాల్యూ, నో ఛాన్స్. Go for next option 3. Here they given into, next divide by, plus, next one is here equal to. So మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ అండి. సో 26 into 2 వచ్చేసి మనకి 52 అండి. 52/3 నెక్స్ట్ +3 = 13. సో మనకు వచ్చేసి 52 వచ్చేసి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుదండి. సో మనకు వచ్చేసి ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు, అంటే మనకి రిమైనింగ్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అండి. So take your option D. Divide by into. This one is divide by. Next into. Next one is equal to. This one is into. So 26 divide by 2. This one is here 13. 13 into 3 anta manaki 39 and. So 3 into 13 anta manaki 39. So LHS equal to RHS by substituting option D. So answer is option D. Take next question. Your time starts now.
ఎస్ టైమ్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో బై, డిన్నర్, మార్కెట్, వెజిటేబుల్స్, నెక్స్ట్ కుక్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళాలండి. సో మార్కెట్. సో మార్కెట్ వెళ్ళాక మనం వెజిటేబుల్స్ తీసుకోవాలండి. వెజిటేబుల్స్. నెక్స్ట్ వెజిటేబుల్స్ చూసిన తర్వాత మన వెజిటేబుల్ వచ్చేసి బై చేయాలి. సో 1. నెక్స్ట్ ఆఫ్టర్ వెజిటేబుల్ బై నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి కుక్ అండి. సో కుక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం డిన్నర్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3, 4, 1, 5, 2. సో ఫస్ట్ మార్కెట్. From market we are going to search here vegetables, then we are going to buy, then we are going to cook, finally we are going to dinner. So 3, 4, 1, 5, 2. 3, 4, 1, 5, 2 అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుందండి. అదర్వైజ్ ఫ్రెండ్స్ టేక్ ఏ ఫస్ట్ వన్ ఈస్ హియర్ మార్కెట్ అండి. ఆఫ్టర్ మార్కెట్ హియర్ వెజిటేబుల్స్, దట్ మీన్స్ 3, 4. 3, 4, how many options here we are having? We are having only one option. So direct answer is option B.